ఇక సముద్రం నడిబొడ్డున టైం బాంబ్లా మారిన చమురు నౌకపై ఇండియన్ నేవీ సాహసోపేతమైన ఆపరేషన్ చేసింది. చిన్న నిప్పురవ్వ వచ్చిన సముద్రం అగ్నిగుండంగా మారి ముప్పు నుంచి తప్పించింది. ఇంతకీ నడి సముద్రంలో నేవీ వీరులు ఎదుర్కొన్న ఆ సవాల్ ఏమిటి? అంతర్జాతీయ సముద్ర జలాల్లో ముంచుకొచ్చిన ఓ మహా విపత్తును భారత నావికాదళం తన అసాధారణ చాకచక్యంతో త్రుటిలో తప్పించింది. లక్షలాది లీటర్ల ముడిచమురుతో ప్రయాణిస్తున్న ఓడపై మిసైల్ దాడి జరిగింది. వార్హెడ్ ఆయిల్ ట్యాంకులోనే చిక్కుకుపోయింది. చిన్న నిప్పురవ్వ వచ్చినా సముద్రం అగ్నిగుండంగా మారేది. అలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో రంగంలో దిగిన భారత నావికాదళం అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్తో ఆ క్షిపణిని నిర్వీర్యం చేసింది. యుఏఈలోని పుజైరా నుంచి కొచ్చి వైపు వస్తోన్న ఎంటీ ఒలింపిక్ లైఫ్ అనే ముడిచమురు ట్యాంకర్పై ఓమన్ తీరానికి సమీపంలో మిసైల్ దాడి జరిగింది. ఓడ ఇనుప రేకుల్ని చీల్చుకుంటూ వెళ్లిన ఆ మిసైల్ కు సంబంధించిన లైవ్ వార్హెడ్ పేలకుండా నేరుగా ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్ లోపలే చిక్కుకుపోయింది. సమాచారం అందిన వెంటనే భారత నావికాదళానికి చెందిన ఐఎఫ్సి ఐఓఆర్ అప్రమత్తమైంది. కొచ్చి సదరన్ నేవల్ కమాండ్ నుంచి ప్రత్యేకమైన ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ బృందాన్ని హెలికాప్టర్ ద్వారా ఆ నౌకపైకి పంపింది. టైం బాంబులా మారిన ఆ నౌకపై నేవీ టీం అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించింది. మొదట గాల్వానిక్, థర్మల్ భద్రతా చర్యలు పూర్తి చేసి అత్యాధునిక పరికరాలతో ఆ మిసైల్ డెటోనేషన్ వైరింగ్ వ్యవస్థను విజయవంతంగా వేరు చేసింది.